ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనంలో నుంచి 2,10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. పదవి ఉన్నంతకాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. వాళ్ళు సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే, చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు, కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగేశాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వారికి నెలకి 5,000 రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు.